అవుట్లెట్ లేకపోవడం వల్ల చాలా చోట్ల కూడా మురికి నీరు పైకి వచ్చే రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం కనబడుతుందా కాబట్టి వాటి కోసం అని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారిని కలవడం జరిగింది. కేటీఆర్ గారు వెంటనే స్పందించి మనకు మెదక్ పట్టణానికి సంబంధించి ఒక 20 కోట్ల రూపాయలను టీయూఎఫ్ఐడిసి ద్వారా వెంటనే మంజూరు చేయడం జరిగింది. నేను గౌరవ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి నిధులు మంజూరు చేయడం కోసం సహకరించిన గౌరవ హరీష్ రావు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం అంటే ఇప్పుడు డ్యామేజ్ అయిన ఏవైతే మిషన్ భగీరథ ద్వారా రోడ్స్ డ్యామేజ్ అయ్యి తవ్వకాలు జరగడం వల్ల రోడ్స్ డ్యామేజ్ అయినాయి, వాటిని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎక్కడైతే డ్రైన్స్ అవుట్లెట్స్ ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉందో వాటికి సంబంధించి కూడా రోడ్లు వేసుకోవడం కోసం అని చెప్పేసి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వారు మనకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రామాయణపేటకు కూడా 20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది టీయూఎఫ్ఐడిసి ద్వారా.